గురువుగారు, మనకు ఒక స్థలం నచ్చుతుంది. ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకోవాలని కలగంటాం. కానీ ఆ స్థలాన్ని మనకు అమ్మటానికి ఇష్టపడరు వాళ్ళు. ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్ళు. వాళ్ళకి నచ్చిన స్థలంలో నచ్చిన ఇల్లు గానీ, ఏదైనా నచ్చింది కావాలి, దక్కించుకోవాలనుకునే వాళ్ళు తాంత్రికంలో ఎలాంటి రెమెడీ చేసి దాన్ని సాధించుకోవచ్చు? స్థలము అనేటువంటిది మనిషి స్థితిగతులు మార్చేటువంటి వ్యవస్థ. ఓకే. అర్థమైందండి. స్థలం అనేది చిన్న మాట కాదు. ప్రతి ఒక్కరి కళ ఏంటంటే నాకు నచ్చిన స్థలంలో నచ్చినట్టుగా ఇల్లు డిజైన్ చేసి కట్టుకోవాలి అనేటువంటి కోరిక. ఈ కోరికలకు కొంతమంది ఏంటంటే ఆ స్థల పురాణం వల్ల నేను ఇవ్వను అని మొండి చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఇస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకుని మళ్ళీ మనకి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి చికాకులు పెడతారు. రెండు పద్ధతులు ఉన్నాయి. ఇటువంటి అప్పుడు ఏం చేయాలంటే అండి, అమావాస్య, అందులోను మంగళవారం కానీ ఆదివారం కానీ అమావాస్య కలిసి వచ్చిన రోజున తెల్ల ఆవాలు దొరుకుతాయి. తెల్ల ఆవాలు, వేరముష్టికాయలు దొరికితే వేరముష్టికాయలు, అది దొరకని పక్షంలో జిల్లేడు బెరడు ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద 68 ముక్కల కింద దాన్ని కట్ చేసుకుని ఎండబెట్టుకుని అవి ఈ మూడింటిని కూడా చేతిలో పట్టుకుని బీజాక్షరయుక్తమైన మంత్రం చెప్తూ ఆ స్థలంలో జిమ్మాలి. అలా వేసేయాలి అంతే. వేసేస్తే యజమాని మన వైపుకి 21 రోజులు తిరుగుతాడు. అయితే ఇక్కడ ఈ 21 రోజుల్లో మన వైపు తిరగడానికి మనం ఈ వేస్తాం కదండి, ఇవి వేయడానికి ముందుగా కొన్ని రోజులు అంటే ఆ స్థలం చుట్టూగా కానీ ఆ స్థల వాతావరణం దగ్గరికి కానీ వెళ్ళి ఒక్కసారి చూసి రావాలి, రోజు చూసి రావాలి. దీనికి 11 రోజుల ముందు చేయాలి ఈ పని. మనం ఎప్పుడైతే ఇవి వేద్దాం అనుకుంటామో దానికి 11 రోజుల ముందు చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ అమ్మట్లేదు కదని భయపెడదామని చెప్పేసి ఎర్ర ముద్దలు నిమ్మకాయలు ఏవో చిత్త పనులను చేస్తారు. అవి అస్సలు చేయకూడదని. అలా చేయడం వల్ల ఏంటంటే దాని మీద పిశాచ కర్మయుక్తాలన్నీ కూడా కూర్చుంటాయి. ఆడికి దక్కనవుతాం, మనకి దక్కనవుతాం. గడ్డి వామ దగ్గర కుక్క అయిపోతాం అనమాట. అంటే అది తిన్నదో మనల్ని తినవుతాం. అలాగే ఇద్దరికి చెడిపోతుంది. మనం కావాలనుకుంటున్నాం, న్యాయంగానే తీసుకుంటాం, రూపాయి తగ్గించి అడుగుతున్నాం అని రూపాయికి ఇవ్వాలి అంతేగా. మన స్తోమత ఇది. నేను 100 రూపాయలు పెట్టి కొనలేను, నా స్తోమత 80, అతను 100కి దిగట్లేదు, తగ్గించుకు మన కోరిక తీర్చుకుంటాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ విధంగా చేసుకుని నవధాన్యం నేను చెప్పినట్టుగా తెల్ల ఆవాలు, వేరముష్టికాయలు కానీ ఈ బెరళ్ళు కానీ వేసి కొన్ని మంత్రోచ్చార జలంతో కొంత జలాలు ఉంటాయి. ఆ జలం ఏంటంటే పన్నీర్ తయారు చేస్తామండి. పన్నీర్ ఎలా పడితే అలా తయారు చేయదు. పన్నీర్లో ఏంటంటే కస్తూరి కలిపి నీళ్ళల్లో ఒక రోజంతా నానబెట్టి ఎవరైతే మనకి ఇవ్వాలో అతని పేరు చెబుతూ మంత్రోచ్చారణ చెబుతూ రాస్తాం. దీనికి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సరిపోతుంది. ఈ 2 గంటల్లో 11 రోజులు మీరు వెళ్ళి చూసి రావడం. ఈ 11 రోజులు ఆ టయానికి గురువుగారి దగ్గర కూర్చోవడం, సాధకుడి దగ్గర ఎవరైతే ఆయన రాసి కంప్లీట్ చేస్తుంటారు. చేసి 11 రోజుల తర్వాత మీకు ఇచ్చేస్తారు. ఆ 11 రోజుల తర్వాత మీరు అవన్నీ జిమ్మేయడమే. జిమ్మేస్తే 21 రోజులు అతను మన వైపుకి తిరిగి మన స్థలం మనకి ఏర్పాటు అవుతుంది. ఈ తాంత్రికంలో 90% వరకు కూడా పనులు అవుతాయి. సాధకులు చేసేటువంటి గురువు ఖచ్చితమైన దొరకాలి. దీనికి వ్యత్యాసం ధనం కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. మనం క్వాలిటీ ఫుడ్ తినాలంటే క్వాలిటీగానే రేట్లు ఉంటాయి. ఇప్పుడు కొన్ని హోటల్లో 2 ఇడ్లీ 200 రూపాయలు ఉన్నాయి, 500 ఉంది, 100 ఉంది. అదే 2 ఇడ్లీ మనకి బయట 10 రూపాయలకు దొరుకుతుంది, రూపాయికి 2 ఇడ్లీ కూడా దొరుకుతాయి. మనకు ఆకలి తీరిపోవాలంటే ఎక్కడైనా తినొచ్చు. ఆరోగ్యంతో కూడుకున్న ఆకలి తీరాలంటే క్వాలిటీకే వెళ్ళాలి. అర్థమైందండి. ఆకలి తీరాలనుకోండి ఇక్కడ తినొచ్చు మనం టిఫిన్, కానీ క్వాలిటీ ఉండదు, అనారోగ్య పాలవుతుంది, దగ్గు వస్తుంది, ఏ నూనె వాడారో బాబండి తర్వాత. అదే క్వాలిటీలో తిన్నాం అనుకోండి దేవుని చేర్చచ్చు, దగ్గు రాదు. ఈ క్వాలిటీలో తినాలంటే ఇంతే డబ్బులు పెట్టుకోవాలి. ఈ క్వాలిటీలో తినాలంటే భగవంతుడి భారం వేసుకోవాలి. ఈ రకంగా మనం ఆ స్థలాన్ని కూడా మన వైపు తిప్పుకోవడానికి, స్థలం అనే కాదండి, కారు లేదా నచ్చినటువంటి బైక్ లేదా నచ్చినటువంటి పుస్తక వ్యవస్థలో కానీ ఏదైనా మనకు నచ్చింది అతను ఇవ్వడం లేదు, చేయట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే 2 వ్యక్తులు పోటీ పడతారు, ఒకే వస్తువు గురించి 2 వ్యక్తులు పోటీ పడతారు. అవతల వాడి దగ్గర మనకు రావాలని కూడా పని చేసుకోవచ్చు. ఈ వస్తువులు ఎప్పుడైతే జపం చేసి మనం దగ్గర పెట్టుకుంటామో ఇవి ఖచ్చితంగా మనకి 4 నెలల వరకు పనిచేస్తాయి. ఇప్పుడు స్థలం మీద వేయలేకపోయాం, సరే గురువు నాకు స్థలం వద్దండి, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చా ఈ వస్తువుల్ని అంటే మన ఇంట్లో పసుపు కుంకుమ ఎలా అయితే ఉంచుకుంటామో అలా వీటిని ఉంచుకోవచ్చు అని 3 నెలలు ఉంచుకోవచ్చు. 108 రోజులు లెక్క. 108 రోజులు వాటిని వాడుకోవచ్చు, ఒక్కసారే వాడాలి.
ఒక వస్తువు మీదకే పని చేస్తుంది 108 రోజులు. ఇక్కడ కాసేస్తా అక్కడ కాసేస్తా అని పనికిరాదు. చేసినటువంటి అంత ప్రయోగం 108 రోజుల్లో వాడుకోవాలి. ఒకటే ఛాన్స్ అంతే తప్ప కౌడు బరేగా కరోడుపతి లాగా 3-4 లైఫ్ లైన్లు ఉండవు. ఒకటే ఛాన్స్ ఉంటుంది.